ఏ అవకాశం కూడా వారి కుటుంబానికి మళ్ళీ ఇవ్వకుండా ప్రజలతోనే ఉంటా, ప్రజల కోసమే ఉంటా, భవిష్యత్తు కూడా వారి కోసమే పనిచేస్తారు. రైట్ అన్న, చివరగా రాబోయే రోజుల్లో రామచంద్ర నాయక్ గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒకటి, అది అధిష్టానం అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అన్ని అవకాశాలు ఒకరికి రావు. అదేవిధంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటుంది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఆ దైవ బలమో లేకపోతే ప్రకృతిలో వచ్చిన మార్పో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తెచ్చుకున్నారు. లేకపోతే ఒక బీహార్ లాగానో ఒక శ్రీలంక లాగానో ఈ రాష్ట్రాన్ని మార్చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఈ కేసీఆర్ కుటుంబం. కాబట్టి ప్రజలు మంచిగా నిర్ణయం తీసుకొని ఏకదాటిగా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను ఒక కాంగ్రెస్ నాయకునికి చెప్పట్లే, విద్యావంతులకు చెప్తున్నా, ప్రజలను నేను వేడుకుంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే పేదోడు అభివృద్ధి పదంలో నడుస్తాడు. లేదంటే ఓన్లీ కేవలం ఉన్నవాళ్ళుగా ఎదిగే ప్రమాదం కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్ గారు అవలంబించారు. కాబట్టి మరి ఏ క్షణం కూడా మీరు మళ్ళీ అలాంటి రాజకీయ పార్టీలను మళ్ళీ ఆలోచించే ధోరణిలో ప్రజలు ఉండొద్దు. ప్రగతి పదంలో గతంలో నడిపించింది, భవిష్యత్తులో నడిపిస్తుంది. ఒకరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పొరపాటు చేసినా దాన్ని అధిష్టానం మానిటరింగ్ చేస్తుంది. అలాంటి వ్యవస్థ ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ప్రజలు తప్పకుండా భవిష్యత్తులో పార్టీని ఆదరించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతా చెప్పారు, కానీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలే. అంటే మీ నాయకత్వంలో ఉన్న మీ కార్యకర్తలు కూడా చాలా మంది నేను పర్సనల్గా కాంటాక్ట్ అయితే మా రామచంద్ర నాయక్ గారు కూడా రాబోయే రోజుల్లో మంత్రిగా ఉండాలి, ఎందుకంటే వారు గతంలో నుంచి ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసుకుంటూ వస్తున్న వ్యక్తి, మా సామాజిక వర్గంలో బలమైన నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నారు. మంత్రిగా ఎప్పుడు ప్రమాణం స్వీకారం చేస్తారు మీరంటే? అది అధిష్టానం చెప్పాల్సిన సమాధానం. వాస్తవంగా అవకాశం వస్తే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? వాస్తవంగా రాష్ట్రంలో గిరిజనులు అత్యధికంగా కోరుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సహాయపడ్డది ఎక్కువ గిరిజనులు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఉద్యోగ ఉపాధి కల్పించింది. గిరిజన దళిత అందరినీ అభివృద్ధి పదంలో తీసుకొచ్చిందని ఒక ప్రేమతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిన సంగతి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలుసు. అదేవిధంగా అధిష్టానం మొత్తం తెలుసు. అయితే నాకైతే ఒక అవకాశం ఇచ్చారు, నేను కోరుకోకపోయినా ఒక అవకాశం ప్రజలు ఎమ్మెల్యే ప్రజలు కోరుకొని నన్ను గెలిపిస్తే, నాయకుడు నన్ను కోరుకొని ఒక క్యాబినెట్ ర్యాంక్ నాకు కల్పించారు. చాలా సంతోషం. వారికి నేను వారి కృతజ్ఞతను కూడా అటు ప్రజలకు ఇటు అధిష్టానానికి. అదేవిధంగా భవిష్యత్తులో నా పనితనం నచ్చి నా వల్ల ఇంకా సర్వీస్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనే నమ్మకానికి నేను వాళ్ళకు కల్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు గుర్తిస్తారు అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈలోపు నా తోటి ఇంకొక గిరిజన నాయకులు ఎవరికైనా ఇంకో అవకాశం వస్తే కూడా స్వాగతిస్తా. రైట్ అన్న, ఇంతటి విజయాన్ని అందించిన మీ స్థానిక డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి రామచంద్ర నాయక్ గారు అంటే ఏం చెప్తారు చివరిగా? ప్రజలు కేవలం ప్రభుత్వ పథకాల మీదనే ఆధారపడడం మర్చిపోవాలి. ప్రభుత్వాలు పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో కొన్ని పథకాలు ప్రజలు చేరవేసే దాంట్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కానీ నిష్పక్షపాతంగా ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. సో నిజమైన లబ్ధిదారులను మీరు గుర్తించండి. వారు మనకంటే మరి ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి గుర్తించి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వాన్ని ఫలాలు అందించే విధంగా ప్రజలు సహకరించండి. అదేవిధంగా అత్యధిక మెజారిటీ ఇచ్చి నా మీద మీరు ఒక పెద్ద బాధ్యతను పెట్టిరని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రమాదాల్లో యువకులు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. యువకులు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రాణాలు మీరు కోల్పోతే తల్లిదండ్రులు ఎంత మనోక్షేభంకి మరి గురైతారో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా యువత మీ లక్ష్యాల మీదనే మీ దృష్టి పెట్టండి. యువతకు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో వారి ఆశయాల్ని మీరు నెలకొల్పే విధంగా, మీ లక్ష్యాలను మీరు చేరుకునే విధంగా దృష్టి పక్కకు మళ్ళించకుండా
మీ లక్ష్యాల మీద పని చేయండి, సాధన చేయండి. తప్పకుండా గతంలో 5-6 పిల్లల్ని కంటున్నట్టు ఎవరికి ఇప్పుడు కనట్లే, ఒకరిద్దరు పిల్లలే కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రగతిలో, గ్రామాల అభివృద్ధిలో యువత పాలు పంచుకుంటూనే మీ అభివృద్ధి పదంలో కూడా మీరు నడిచే విధంగా మీరు ఉండాలని చెప్పి యువతను కోరుకుంటూ, రైతాంగం చిన్న చిన్న అంటే ఇంట్లో గొడవల వల్లనో లేదంటే ఆర్థిక భారం ఉందనో మీరు తొందరపాటులో మరి పురుగుల మందులు సేవించి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తర్వాత మీరు వెళ్ళిపోయినాక మీ కుటుంబం ఎంత భారం, ఎంత మనోక్షోభం గురవుతారు అనేది, ఓ ఇంటి యజమాని పోతే కుటుంబం ఎంత రోడ్డు మీద పడుతుంది అనేది ఇంటి యజమాని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యువకులు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం మీద ఎంత చెట్టంత కొడుకు పోయిందనే బాధ మిగిలిపోద్దో యువకులు ఆలోచించాలి. సమాజంలో మార్పు జరగాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గ ప్రజలు లేదంటే మీకు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నట్టు మీరు మంత్రిగా ఉండి మాకు ఇంకొకసారి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు.